గత 3-4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ చూస్తాం. దీనికి కారణం మరి కలియుగ ప్రత్యక్ష దైవం ఈ ప్రపంచం మొత్తం మీద సుమారు 140 కోట్ల మంది హిందువులు భక్తితో కొలిసేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పైన వచ్చిన అభియోగం. మరి ఆ రోజు 2024లో టిటిడి ఈఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నెయ్యి వస్తే ఒక 4 ట్యాంకర్లలో ఏదో అనుమానం ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్టుగా కొంత ఆనవాళ్ళు ఉన్నాయి అని తిరిగి పంపించారు. సహజంగా టీటీడీలో ఏ వస్తువు వచ్చినా పరిశీలన చేసి పరీక్ష చేసి టెస్ట్ ల్యాబొరేటరీస్ చూసి వాళ్ళ పరిధికి మించి ఏమన్నా అనుమానం ఉంటే మళ్ళీ ప్రభుత్వ సంస్థలకు పంపిస్తారు. గుజరాత్లో దీనికి పంపిస్తారు, తెచ్చుకుంటారు. అది మామూలుగా జరుగుతుంది అంతే. అయితే ఎప్పుడైతే శ్యామలరావు ఎక్స్ ఈఓ ఆ మాట చెప్పారో ఒక 2 గంటల తర్వాత, గంట తర్వాత మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒక మాట మాట్లాడారు. ఈ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉంది, జంతు కొవ్వు ఉందని ఆయన చెప్పడం, వారికి ఒత్తాసుగా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి మరి పంది కొవ్వు ఉందని, జంతు కొవ్వు ఉందని, ఆవు కొవ్వు ఉందని, చేపల నూనె ఉందని ఇన్ని అనేక కార్యక్రమాలు చెప్పేశారు. జరుగుతున్నటువంటి అరాచకాలకి విధ్వంసాలకి కారణం డైవర్స్ పాలిటిక్స్. దీంట్లో ప్రధానమైన కారణం మరి వైజాగ్ లో అంటే విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల పైచిలుకు భూమిని అప్పనంగా అంటే చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి తోడల్లుడికి ఈరోజు కట్టబెట్టే కార్యక్రమం జరుగుతా ఉంది, జరుగుతా ఉంది. దాన్ని అది బయటకు వచ్చింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట పెట్టారు. 500 కోట్ల రూపాయలు విలువైన భూమిని నామినల్ రేటుకి ఇచ్చేసే పరిస్థితుల్లో ఉంటే, కట్టబెట్టే పరిస్థితులు ఉంటే దాన్ని కూడా వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ని వైసీపీ వాళ్ళు దించేసేసి వాళ్ళు పెట్టుకొని దాన్ని కూడా పెట్టేసుకొని అప్రూవల్ తీసుకున్నట్టుగా సృష్టించి మరి ఈరోజు ఆ కట్టబెట్టే కార్యక్రమంలో అది ఎక్కడ బయటపడుతుందో, ఆల్రెడీ లడ్డూ విషయంలో మనం బొక్కబాళ్ళు పడ్డాం. లడ్డూ విషయంలో ప్రజలను తప్పుదో బట్టి ప్రజలు మనల్ని చీకొడతా ఉన్నారు. మరి ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం కూడా ప్రజలకు తెలిస్తే మమ్మల్ని ఇంకా చీకొట్టే పరిస్థితి ఉంటుంది అని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ అంటే భౌతిక దాడులకు దిగి ప్రజల యొక్క దృష్టిని మళ్లించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో లోకేష్ గారి నాయకత్వంలో అమలు చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మేము హెచ్చరిస్తా ఉన్నాం, మనం చెప్తా ఉన్నాం, మీకుది తగదు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరో నయా బీహార్ చేయొద్దు. ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పుని సరిదిద్దుకోండి. ఇకనైనా మరి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు జరిగింది మా పక్కన, లడ్డూలో జంతు కొవ్వు లేదని అంటే ఈ 140 ఎవరైతే ఈ ప్రసాదం తిని ఇన్ని రోజులు గత సంవత్సరం రోజులుగా మదన పడుతున్నారో వాళ్ళందరికీ మీ నోటి గుంట కూడా వస్తే ఈరోజు కోర్టులు చెప్పాయి. వాళ్ళు చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. అయ్యా చాలా మంది మదన పడుతున్నారు. అయ్యో ఇంతకాలం మడిగట్టుకున్నా నేను, ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు మడిగట్టుకొని పూజ చేశాను, మడిగట్టుకొని శాఖాహారంగా ఉన్నాను, ఇక్కడ ఎక్కడ కలిసిందో భగవంతుడా తెలియక తిన్నానేని ప్రాయశ్చిత్త పూజ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ మనసు శాంతించింది. మీ నోటి గుండా కూడా అదే విషయం చెప్తే
వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని మీ నోటికి ఇప్పటికైనా చెప్తే ప్రజలకు సాంతన, ప్రజలకు కొంత ప్రశాంతత. మరి దాన్ని వదిలేసి భౌతికంగా మాట్లాడిన వాళ్ళని దాడులు చేసి ఇది మంచిది కాదు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇక్కడైనా మానుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడపాలి. బడ్జెట్ చూస్తే మొండి చెయ్య ఏపీకి మొండి చెయ్య. మరి ప్రతిష్టాత్మకం అంటే పోలవరం కూడా 3,000 కోట్లు ఇచ్చే సబ్జెక్ట్ కాదు. మరి బుల్లెట్ ట్రైన్లు అన్నారు, బుల్లెట్ ట్రైన్లకు దేవుడు ఎరుగు, కనీసం ఒక ట్రైన్ కూడా ఇవ్వాల. ఏమి ఇచ్చారు? 2,000 కోట్లు అప్పు తీసుకోమని చెప్పారు. అప్పులు మీరు కేంద్ర ప్రభుత్వం ఏమో ఇవ్వాల. ఆయన 2,000 కోట్లు ఇస్తే ఈయన 10,000 కోట్లు ఇస్తారు. 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 2 సంవత్సరాలు పూర్తి కాల. ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పదించారు. ప్రజల మీద భారం వేశారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు అప్పదిస్తే మరి దాన్ని రాద్దాంతం చేసి 10 లక్షల కోట్లని 20 లక్షల కోట్లని ఎట్టబడ్డట్టు మాట్లాడి ఈరోజు మీరు చేస్తున్న పని. మరి ఈ రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఈ కార్యక్రమం చేస్తుంది. మేమే చేస్తున్నాం. మేమా చేసేది? మీరు అధికారంలో ఉండి మీరు రెచ్చగొట్టి మీరు విధ్వంసాలు సృష్టించి మీరు నాయకులు ఎప్పుడైనా చూసారంటే మీ చరిత్రలో చెప్పండి, ఎప్పుడైనా చూసారా నాయకులు ఇళ్ళ పైన పోయి కొట్టేది? దౌర్జన్యంగా నాయకులు మాట్లాడితే నోరెత్తే ఇంటి మీద దౌర్జన్యంగా పోయి రౌడీ ముక్కలు పోయి ఇల్లు బాగుకొట్టడం. ఇంట్లో మహిళలు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా. ఒకవేళ ఒక నాయకుడు మాట్లాడినారు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మీ ఇష్టానుసారం మాట్లాడితే పోయి పెట్రోల్ బాంబులు వేస్తే ఇల్లు తగలబెడితే ఏమన్నా అర్థం ఉందా? ఎట్టపోతా ఉన్నాం. ఇక్కడైనా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు కూడా కొంత అధికారంలో ఉన్న వాళ్ళు కొంత ప్రెజర్ పెట్టచ్చు కూడా. కానీ ఒంటింటి ఓటు పోకూడలో వాళ్ళు పోతే దానికి ప్రజాశాంతికి ఆటంకం కలిగితే, ప్రజల్లో భయాందోళన రేగితే, మరి ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఎవరు కంట్రోల్ చేయలేము. మన నేపాల్లో చూసాం. అవినీతి పెచ్చిమరిపోతే ఏం చేశారో అదే అవినీతి ఇక్కడ కూడా పెచ్చిపోతా ఉంది. మరి వాళ్ళు కూడా గమనించుకోవాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.